హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిరుద్ర క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే, లాస్ట్ వీడియోలో మా వారికి వచ్చిన గిఫ్ట్లలో హెయిర్ ఫ్రైయర్ వచ్చిందని చెప్పాను కదండి. ఆ హెయిర్ ఫ్రైయర్లో మేము ఈరోజు చికెన్ కబాబ్ అనేది తయారు చేసాము. ఆ చికెన్ కబాబ్ అనేది ఎలా చేయడం అనేది ఈ వీడియో అండి. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. అందులో 2 క్యాప్సికమ్ తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. చూడండి, వీడియోలో పెద్ద పెద్ద పీసెస్గా వేస్తున్నారు. ఎందుకంటే చికెన్ ఉడికేలో ఆ క్యాప్సికమ్ అనేది మాడిపోకుండా ఉండాలంటే కొంచెం పెద్ద పెద్దగా తీసుకోవాలి. 2 ఆనియన్ తీసుకోవాలి. మేము మిరియాల పౌడర్ వాడామండి. పెప్పర్ అంటారు కదా, కారం అసలు యూజ్ చేయలేదు. కారంకి బదులుగా మిరియాల పొడి వేసాము. ఇందులో కొంచెం మసాలా వేసుకోవాలి, ధనియా పౌడర్. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇందులో కొంచెం పెరుగు తీసుకోవాలి. అంతే, 2 or 3 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకోవాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ మాత్రం ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మొత్తము చికెన్కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకోవాలి. మేము ఇందులో అల్లం వేయడం మర్చిపోయాము. చూడండి, ఇప్పుడు అల్లం వేస్తున్నాము. ఈ అల్లం కూడా చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు హెయిర్ ఫ్రైయర్లో ఉన్న బౌల్ తీసుకొని కింద మాడిపోకుండా ఉండాలని కొంచెం ఆయిల్ వేస్తున్నాము. చూడండి, ఇలా ఆయిల్ మొత్తము పెట్టుకొని అందులో ఈ చికెన్ అనేది మొత్తం అందులో వేసుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా చికెన్ అనేది ఆ బౌల్లో మొత్తం ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెము పుదీనా వేసుకోవాలి పైన. ఇప్పుడు ఈ బౌల్ని తీసి హెయిర్ ఫ్రైయర్లో పెట్టేసేయాలండి. హెయిర్ ఫ్రైయర్ ఆన్ అవుతుంది చూడండి. ఆన్ అయిన తర్వాత 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర చికెన్ కబాబ్ అనేది ఉడుకుతుంది. మనకి ఆ మాన్యువల్ చూపించాను కదా, ఆ మాన్యువల్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయండి. 20 మినిట్స్ టైం పడుతుంది. మేము ఒకసారి 10 మినిట్స్ దగ్గర ఒకసారి ఓపెన్ చేసి చూసాము ఎలా అవుతుంది. ఫస్ట్ టైం కదా చేయడం, ఎలా అవుతుంది ఏంటి అనేది. చూడండి, ఆల్మోస్ట్ సగం వరకు ఉడికింది. దానిపైన మళ్ళీ కొంచెము ఆయిల్ పోస్తున్నాను. మళ్ళీ ఈ బౌల్ని హెయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ 180 డిగ్రీ సెల్సియస్ సేమ్ అండి. హీట్ మాత్రం అంతే ఉంటుంది. మళ్ళీ 10 మినిట్స్కి చికెన్ కబాబ్ అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది. చూడండి, ఫైనల్గా చికెన్ కబాబ్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా అంటే చాలా రుచిగా ఉంది. మేము, మా పిల్లలు, మా వారు మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా, చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. చాలా అంటే చాలా రుచిగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.